20 ఏళ్ల క్రితం ఇండియన్ బ్యాటింగ్ లెజెండ్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తను బీసీసీఐ టెక్నికల్ కమిటీ హెడ్గా ఉన్నప్పుడు సూచించినటువంటి సూచనని ఈ రోజున అంటే 2 దశాబ్దాల తరువాత బీసీసీఐ అమలు చేయబోతోంది. ఎస్, రాబోయేటువంటి 2024-25 సీజన్కి బీసీసీఐ కొన్ని రూల్స్ని మార్పులు చేయబోతోంది. దాంట్లో భాగంగా అండర్-23 విభాగంలో జరిగేటువంటి మ్యాచ్లకి టాస్ లేకుండానే విజిటింగ్ టీమ్ కెప్టెన్ తను ముందు బ్యాటింగ్ చేయదలుచుకున్నాడా బౌలింగ్ చేయదలుచుకున్నాడా అనేటువంటిది నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని ఇవ్వబోతోంది. 2004లోనే గవాస్కర్ ఈ రకమైనటువంటి సూచనని చేశాడు. ఎందుకంటే సహజంగానే హోమ్ టీం తనకున్నటువంటి బలాన్ని ఆధారంగా చేసుకొని అయితే ఫుల్ బ్యాటింగ్ స్ట్రిప్ లేకపోతే బౌలింగ్ స్ట్రిప్గా, అందులోనూ స్పిన్నర్లకి ర్యాంక్ టర్నర్గా ఉండేట్లాగనా లేకపోతే పేసర్స్కి ఉపయోగపడేటువంటి వికెట్గా చేయాలనేటువంటిది నిర్ణయించుకొని ఆ రకమైనటువంటి వికెట్లని తయారు చేసుకుంటూ ఉండేవి. అఫ్కోర్స్ ఇప్పుడైతే రూల్స్ కొద్దిగా మారినాయి. న్యూట్రల్ క్యూరేటర్ వస్తూ ఉన్నాడు రంజీ ట్రోఫీ మ్యాచ్లకి, అతని పర్యవేక్షణలో వికెట్ తయారవుతోంది. కానీ ఏదైనా హోమ్ టీంకి ఉండేటువంటి అడ్వాంటేజ్ కొద్దిగా వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అది కొద్దిగా అన్ఫెయిర్గా ఉంది, విజిటింగ్ టీమ్కి మరీ ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటిది గవాస్కర్ వాదన అప్పట్లోనే, 20 ఏళ్ల క్రితమే. అందుకని టాస్ అనేది లేకుండానే నిర్ణయించుకునే అధికారాన్ని విజిటింగ్ టీంకి ఇవ్వాలి అనేటువంటిది అప్పుడు అతను చెప్పినటువంటి ప్రపోజల్. అయితే టాస్ లేకుండా మ్యాచ్ స్టార్ట్ చేయటం అనేటువంటిది ఎంసీసీ లా యొక్క బేసిక్ లానే ట్యాంపర్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్ని బీసీసీఐ పక్కన పెట్టింది. కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఆటను మరింత రంజింపజేసేటువంటి విధంగా బీసీసీఐ ప్రణాళికల్ని రూపొందిస్తున్నటువంటి ఈ తరుణంలో మరొకసారి ఆ సూచనని తెర మీదకి తీసుకొచ్చి ఈ ఏడాది ప్రారంభమయ్యేటువంటి డొమెస్టిక్ సీజన్లో అండర్-23 విభాగానికి దాన్ని ఎక్స్పెరిమెంటల్గా చేయాలి, వాడుకలోకి తేవాలి అనేటువంటి ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఒక రకంగా ఇది సరైనటువంటి నిర్ణయం కాదేమో. ఎందుకంటే సహజంగానే లా ఏం చెప్తూ ఉంటుంది అంటే టాస్కి ముందే ప్లేయింగ్ 11ని అనౌన్స్ చేయాలి. ఆ ప్లేయింగ్ 11 ఒకవేళ ఏదైనా మార్పు చేయాలా, లాస్ట్ మినిట్లో ఎవరికైనా గాయమై ఏదైనా చేసే ఇట్లా అయ్యేటైతే కనుక అప్పుడు అపోజింగ్ క్యాప్టెన్ సమ్మతితో మాత్రమే దాంట్లో మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకటైతే, మరొక ముఖ్యమైనటువంటి రూల్ ఏంటి అంటే టాస్ అయిన తర్వాత, అంటే సహజంగా మ్యాచ్ ప్రారంభానికి హాఫ్ అన్ అవర్ ముందు టాస్ వేస్తారు. సో కాబట్టి టాస్ అయిన తర్వాత ఏదైనా వాతావరణంలో మార్పులు జరిగి ఒకవేళ సడన్గా రెయిన్ అది పడి ఆట డిలే అయ్యేట్లయితే అప్పుడు టాస్లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నటువంటి టీం, టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నటువంటి టీము ఒకవేళ వికెట్ మీద చాలా మార్పు ఉంది అని భావించేట్లయితే తిరిగి మరొకసారి రోలింగ్ ఆప్షన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అఫ్కోర్స్ ఎంపైర్సు టాస్ సమయానికి వికెట్ ఎలా ఉంది, ఆ తర్వాత ఈ వర్షం వల్ల జరిగినటువంటి డిలేసే ఒకవేళ మల్టీడే గేమ్ ఫస్ట్ సెషన్ అంతా పోయింది, సో అంటే 2.5 అవర్స్ లాస్ అయిపోయింది. సో ఈ 2.5 అవర్స్లో వికెట్లో చాలా చేంజ్ కనబడింది, నిజంగానే ఈ వర్షం వల్ల పిచ్ దెబ్బతింది అనేట్లయితే కనుక ఆ బ్యాటింగ్ ఆప్షన్ని వెల్కమ్ చేయొచ్చు, లేకపోతే ఎంపైర్స్ నిర్ణయాన్ని ప్రకారం దాన్ని రిఫ్యూజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ది ఎంపైర్స్. సో అలాంటి ప్రాథమికమైనటువంటి లా ఉన్న దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు? టాస్ అయింది, టాస్ అయిన తర్వాత మ్యాచ్ డిలే అయింది కాబట్టి ఆ ఉన్నటువంటి ప్రొవిజన్ని, బ్యాటింగ్ సైడ్కి ఉన్నటువంటి ప్రొవిజన్ని ఏం చేస్తారు? ఎందుకంటే టాస్ అనేటువంటిది 30 నిమిషాల ముందు అవుతుంది అనేది, కానీ ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు ప్లేయర్లు, ఎంపైర్లు మైదానంలోకి దిగుతూ ఉంటారు. అలాంటప్పుడు సడన్గా వచ్చి ఒక 10 నిమిషాల ముందు ఎస్ నేను బ్యాటింగ్ చేయదలుచుకున్నా లేకపోతే కనుక బౌలింగ్ చేయదలుచుకున్నా అని చెప్పేట్లయితే కనుక అక్కడి నుంచి ఎలా కౌంట్ చేస్తారు? ప్లేయింగ్ 11ని ఏ టైంలోపు డిక్లేర్ చేయాలి? ఆ చివరి 10 నిమిషాల్లోనే చేయాలా, లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందు టాస్ టైం ఏదైతే ఉందో ఆ టైంలోనే ప్లేయింగ్ 11 ఎక్స్చేంజ్ కావచ్చు, లేకపోతే తన నిర్ణయాన్ని చెప్పటం జరగాల అనేటువంటి దాని మీద ఇంకా పర్ఫెక్ట్ రూల్స్ని ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది బీసీసీఐ. వాటన్నిటి మీద కనుక క్లారిటీ వచ్చేట్లయితే ఇలాంటి మారుతున్నటువంటి యుగంలో ఎక్స్పెరిమెంటల్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎప్పుడూ కూడా క్రికెట్ ప్రేమికులు ఆస్వాదిస్తూనే ఉంటారు, దాన్ని వెల్కమ్ చెప్తూనే ఉంటారు. బట్ ఇది ఎంత మటుకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది మాత్రం చూడాలి. ఎందుకంటే మనం సూపర్ సబ్ లాని చూసాం, అది పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా
అంత పెద్దగా ఉపయోగం ఉన్నట్టుగా కనబడట్లేదు. సో ఇలాగ కొన్ని రూల్స్ని ప్రవేశపెట్టినా కూడా అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి సరైనటువంటి ఫలితాలని ఇవ్వకపోవటం వల్ల తిరిగి వాటిని మానుకోవటం అనేటువంటిది జరుగుతోంది. సో ఇది ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, దీని ప్రభావం మిగిలినటువంటి ఫార్మాట్స్ మీద ఎలా ఉంటుంది, ఒకవేళ ఇది సక్సెస్ అయితే కనుక ఈవెన్ మల్టీ డే గేమ్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 2020 ఫార్మాట్ కావచ్చు, ఏదైనా సరే. సో అందుకని ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది, టెక్నికల్ కమిటీ ఎటువంటి అబ్జర్వేషన్స్ చేస్తుంది, ఫైనల్గా నెక్స్ట్ డొమెస్టిక్ సీజన్కి ఈ లా నిలబడుతుందా నిలబడదా, ఇవన్నీ కూడా ఏదైనా కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ.